అసలేంటి మామ ఇక్కడ ఇన్ని బైకులున్నాయి? హాయ్ గైస్ అందరికి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ హత్తెరాల తిన్నాళ్ళకైతే వెళ్తున్నాం. ఇంకా మేము వెళ్లే దారిలో 2 బస్సులు అయితే ఇరుక్కుపోయాయి. అందుకనే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇంకా ఎలాగోలా ట్రాఫిక్ మొత్తం దాటుకుని తిన్నాళ్ళ జరిగే చోటుకైతే వచ్చేసాం. మా బైక్ ని పార్క్ చేద్దామని చూస్తే చూడండి, అసలు బైక్ పార్క్ చేయడానికి ప్లేస్ కూడా లేదు. అక్కడే సైడ్ కొంచెం ప్లేస్ ఉంటే బండిని పార్క్ చేసేసి మేమైతే లోపలికి వచ్చేసాం. అసలు ఈ హత్తెరాలలో తిన్నాళ్ళు ఎందుకు జరుగుతుందంటే మహాశివరాత్రి కారణంగా ఈ తిరునాళ్ళని మొత్తం 3 రోజుల పాటు చేస్తారు. ఆ శివయ్యని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి వస్తారు. ఈసారి ఇక్కడ డెకరేషన్ అయితే లైట్స్ తో చాలా బాగా చేశారు. మేము అలా తిరుగుతూ ఉంటే మా ఫ్రెండ్ భరత్ అయితే కనపడ్డాడు. వాడితో అలా కాసేపు మాట్లాడి మేమైతే ఏమన్నా తిందామని గోబీ షాప్ దగ్గరికి వచ్చాం. ఇంకా మా బాలుగాడు వెళ్ళి మా ముగ్గురు కోసం గోబీ ఆర్డర్ ఇచ్చాడు. మీరు చూస్తున్న ఈ కొంచెం గోబీ రేటు 40 రూపీస్ అంట. ఇంకా అది ఎలాగో సరిపోదు కాబట్టి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి స్ప్రింగ్ పొటాటో తీసుకున్నాం. దీని కాస్ట్ కూడా 40 రూపీసే, కానీ టేస్ట్ బాగుంది. స్ప్రింగ్ పొటాటో తిన్న తర్వాత ఆర్కెస్ట్రా ఉందన్నారు, అందుకనే ఆర్కెస్ట్రా దగ్గరికి వచ్చాం. ఇక్కడ మాత్రం జనాలు కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఇంకా అంతమందిలో మేము ఆర్కెస్ట్రా ఏం చూస్తామని ఇంటికి బయలుదేరాం. ఫస్ట్ మా ఫ్రెండ్ బాలుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పేశాం. ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరాం. ఇక ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన వీడియోస్ కూడా నచ్చినట్టయితే కొంచెం ఫాలో చేయండి. ఓకే బాయ్.